గత చీకటి పాలనను చీల్చుకుంటూ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అయితే 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి నేతలందరూ కలిసి తిరుపతిలో 2 ఏళ్ల నమ్మకం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం అనే ఒక ట్యాగ్ లైన్తో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సో గతానికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పుల గురించి కూడా ఈ సభలో మాట్లాడారు. వాస్తవానికి గత పాలన చూసిన వాళ్ళకి ఈ పాలన చూసిన వాళ్ళకి మార్పు స్పష్టంగా కనపడింది. ఎందుకంటే గతంలో లాగా 3 రాజధానుల పేరుతో డ్రామాలు లేవు, భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని వేధించటాలు లేవు, ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేయటాలు లేవు, అలాగే పోలవరం అమరావతిని మూలబెట్టేయటాలు లేవు. సో ఇలా ఏ రూపంలో చూసినా కానీ కూటమి ప్రభుత్వం గతానికంటే భిన్నంగా వైసీపీ హయాంలో దినదినగండం నూరేళ్ల ఆయుష్ అన్నట్టుగా ప్రతి వారం అప్పు కోసం ఎదురు చూడటం లేదా సంక్షేమ పథకాల తేదీల మార్పుతోనే సమయం సరిపోయేది. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో సంక్షేమ పథకాలు ఇచ్చే తేదీలను కూడా మార్చుకున్నాడు అప్పులు తురక్క. సో కేవలం సంక్షేమం మాత్రమే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తుంది అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ మొత్తం తెచ్చిన అప్పులు మొత్తం కూడా అభివృద్ధి మీద పెట్టకుండా కేవలం సంక్షేమ రూపంలోనే ప్రజలను మభ్యపెట్టాలి అనుకున్నాడు. కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భం మీకు అంతెందుకు జగన్ ఓడిపోయిన తర్వాత కూడా పెట్టిన ప్రెస్ మీట్లో నేను ఇచ్చినటువంటి అమ్మఒడి ఏమైపోయిందో, నేను ఇచ్చినటువంటి రైతు భరోసా ఏమైపోయిందో అని మాట్లాడాడు తప్ప ప్రజా తీర్పుని నేను శిరసావహిస్తున్నాను, మళ్ళీ ప్రజాక్షేత్రంలో మేము తిరిగి పోరాటం చేస్తామని చెప్పి జగన్ మాట్లాడాల. అంటే జగన్ ఒక తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. సో ప్రజలు అనేవాళ్ళు చాలా విజ్ఞులు. ప్రజలకి సంక్షేమము అభివృద్ధి రెండూ కావాలి. అలాగే సంక్షేమం అభివృద్ధి పేరుతో మోసం చేసేవాళ్ళు ఎవరు, నిజంగా అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు. ఈ 2 ఏళ్లలో చూడండి, ఎక్కడా కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన అవసరాలు లేవు. ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతాది ప్రభుత్వం నుంచి ఏమవుతుందో ఏం రావట్లేదో కాసేపు పక్కన పెడితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా తమ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. వైసీపీ హయాంలో వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకునేవాళ్ళు కాదు. ఇసుక దొరక్క పడినటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు, కల్తీ లిక్కర్ వల్ల పోయినటువంటి ప్రాణాలు అన్నీ ఇన్ని కాదు. సో ఇలా మనం చెప్పుకుంటే గత ప్రభుత్వంలో అనేక విధ్వంసాలు జరిగాయి. సో ఆ విధ్వంసాల నుంచి ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుంది. ముందుగా మద్యం ఏదైతే కల్తీ బ్రాండ్లు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తొలగించడం ద్వారా ముందు ప్రజల ప్రాణాలకు కొంత రక్షణ కల్పించింది. అలాగే ఇసుక సక్రమంగా దొరకటం ద్వారా ఈరోజు 365 రోజులు కూడా కార్మికులు పనికి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ ఇచ్చిన సంక్షేమానికి 2 సంక్షేమాన్ని ఇప్పుడు ఇస్తున్నారు. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఒక్క పథకం మినహాయించి మిగిలినవన్నీ కూడా 5 పథకాలు కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడవటానికి ముందే అమలు చేసింది. అతిపెద్ద హామీ పింఛను 4000కు పెంచడం. సో ఆ పింఛను పెంచారు. ఈ వచ్చే నెలలో 1-2 నెలల్లో ఈ ఏదైతే కొత్త పింఛన్లు ఉన్నాయో దాదాపుగా 6 నుంచి 8 లక్షల కొత్త పింఛన్లు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వ పాలన సాఫీగా జరుగుతుంది, ప్రజలు తమ పని తాము చేసుకోగలుగుతున్నారు. కానీ వైసీపీ హయాంలో అలా ఉండేది కాదు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలంటే భయం, అప్పట్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే భయం. ఎందుకంటే అర్ధరాత్రులు గోడ దూకొచ్చి మరీ అరెస్ట్ చేసిన చరిత్ర, ఈవెన్ చివరికి సొంత పార్టీ ఎంపీని కూడా వదిలిపెట్టకుండా 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి చరిత్ర వైసీపీ పార్టీలో ఉంది. కానీ ఈరోజు అలాంటిది ఏమీ లేదు. చట్ట ప్రకారం ముందుకెళ్తున్నారు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని చట్టం ముందు నిలబెడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా వేధింపులు లేవు. సో దీనికి సంబంధించి నిన్న కూటమి ప్రభుత్వం మాట్లాడింది. అలాగే చంద్రబాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేమేదో అంత చేసాం ఇంత చేసామని డబ్బా కొట్టుకోవడానికి మేము ఈ సమావేశం పెట్టలేదు, కానీ ఉన్నంతలో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళుతున్నాం. 2 ఏళ్లలోనే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రం నలుమూలలకు విస్తరించేటట్టు చేశామంటే ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలలకు విస్తరించేటట్టు చేశాం. సూపర్ 6 హామీలు దాదాపుగా అమలు చేయగలిగాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కంట్రోల్లోకి తీసుకురాగలిగాం. ఒక పక్క ఆంధ్రుల కలల రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని, మరొక పక్క ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాం. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆక్సిజన్ అందించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ నిజంగానే వెంటిలేటర్ మీద ఉంది. సో అలాంటి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆక్సిజన్ అందించడంతో ఈరోజు మేము అభివృద్ధిని పరుగులు పెట్టించగలుగుతున్నాము. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మేము ఖచ్చితంగా ప్రజాసేవకులమే తప్ప
పెత్తందారీలము కాదు. గతంలో వైసీపీ నాయకులు పెత్తందారులాగా వ్యవహరించారు, వాళ్ళ మాటే వేదంగా భావించారు, వాళ్ళు చెప్పిందే శాసనంగా భావించారు. కానీ మేము అలా అనుకోవట్లా. అదే వేదిక మీద నుంచి టీడీపీ నాయకులకు, కూటమి నాయకులకు కూడా చంద్రబాబు గారు ఒక పిలిపించారు. 100కు 100% మనం ప్రజా సేవకులుగా ఉండాలి, ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా ఉండాలి, అందరం కలిసికట్టుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అలా ఉన్న రోజునే మళ్ళీ మనం గెలవటం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి, అప్పుడే అభివృద్ధి ఆటంకం లేకుండా ముందుకు నడుస్తుందని చెప్పి చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. మేము జత కట్టింది రాజకీయాన్ని అనుభవించటానికి కాదు, పదవుల కోసం, అంతకంటే కాదు, ప్రజా సంక్షేమం కోసం మేము జట్టు కట్టాం, ప్రజలకు సుపరిపాలన అందించడానికి మేము జట్టు కట్టాం. ఇదే జట్టు ముందుకు కూడా కొనసాగుతుంది. మేము ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టుగా మేము ప్రజా సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారీలుగా ఉండబోము అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పునరుద్ధరించడం జరిగింది. అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కూడా మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు గారు, సో వీరిరువురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి అంటే అది చంద్రబాబు గారి విజ్ఞత అని చెప్పి మాధవ్ కూడా మాట్లాడటం జరిగింది. ఇక మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఈ సందర్భంగా సెటైర్లు కూడా వేశారు. జగన్లో మొదట జీ అంటే అది గొడ్డల పార్టీ అని చెప్పి ఆ సెటైర్ వేయడంతో పాటు మేము అభివృద్ధి, వాళ్ళది గొడ్డల పార్టీ అయితే మాది గూగుల్ పార్టీ అని చెప్పి ఆయన ఒక అర్థాన్ని కూడా చెప్పడంతో పాటు రాయలసీమను 1,00,000 కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగాను, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ హబ్బుగాను మార్చబోతున్నామని చెప్పి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. పెట్టుబడులు తీసుకురావటంలో ప్రపంచంతోనే పోటీపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో నిలిపామని చెప్పి ఆయన సగర్వంగా నిన్న వేదిక సాక్షిగా ప్రకటించడం జరిగింది. వైసీపీ హయాంలో లాగా ఎవరి మీద దాడులు ఉండవు, లేకపోతే ప్రశ్నించిన వాడి మీద కక్ష సాధింపులు ఉండవు, ప్రజల జీవితం ప్రశాంతంగా ఉండాలి, ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. విధ్వంసం నుంచి వికాసం వైపు ఒక్కో అడుగు వేస్తూ వచ్చాం, రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టింది, మేము వచ్చాక 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాల అభివృద్ధి. అంటే జగన్ చెప్పిన మూడు రాజధానులు మా విధానం కాదు, కానీ 3 ప్రాంతాల అభివృద్ధి అనేది మా విధానం, అభివృద్ధి వికేంద్రీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వ్యాఖ్యలు అవి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులను నేను ఒకటే కోరుతున్నా, మళ్ళీ ఏపీలో ఎన్డీఏ రావాలి, అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. మనం ప్రజలకు సేవకులమే కానీ పెత్తందారులు కాదు అని గుర్తుంచుకోవాలి, జనం మెచ్చేలాగా పనిచేయాలని అధికార యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నానని చెప్పి ఆ వేదిక మీద నుంచే చంద్రబాబు గారు నాయకులకైతే ఒక పిలుపునిచ్చారు. అలాగే చీకటి పాలనను చీల్చుకుని 2 ఏళ్ల క్రితం ప్రజాపాలన వచ్చింది, ఆ ఫలితాలను గెలుపుగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పజెప్పిన బాధ్యతగా భావించాం. గత ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థలను నిలబెట్టాం, శాంతి భద్రతలు కాపాడాం, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాం, 2 ఏళ్లలో చాలా పనులు చేశాం, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాం, ఇక ఎప్పటి నుంచి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో మాట్లాడారు. సో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడు చూడండి, మన ప్రయాణం భావితరాల కోసమే, అధికారం పంచుకోవటానికి కాదు, రాష్ట్ర బాధ్యతను మోసేందుకే కూటమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇక రాష్ట్రంలో కనీ విని ఎరుగని అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి భాజపా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి మాధవ్ కూడా మాట్లాడారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూటమి నేతలందరూ కూడా అభివాదం చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ సభకు వచ్చినటువంటి జనాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. గత ప్రభుత్వంలో అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం, కూల్చివేతలతో రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు. ప్రజావేదికను కూల్చివేయటంలో మొదలైన పాలన 10 లక్షల కోట్ల అప్పుతో ముగిసింది. అందుకే
2024 ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి రాష్ట్రాన్ని గెలిపించారు. ఆ విజయాన్ని చూసి నేను మురిసిపోలేదు, రాష్ట్ర దుస్థితిని చూసి కుంగిపోలేదు. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలబెట్టింది. 2019లో గొడ్డలి పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసినవి. 2024లో ప్రజాగళం పేరుతో మేము ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తున్నామో ఎక్కడైనా చర్చించడానికి నాతో సహా మా ప్రతి కార్యకర్త సిద్ధంగానే ఉంటాడని చెప్పారు. అమరావతిపై గొడ్డలి పార్టీ ఓసరవిల్లి రాజకీయాలు చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు 3 ముక్కలు ఆటలాడారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. రోడ్డుపై నిర్మిస్తే అది రాజధాని అవుతుందా? ప్రజా రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి రాజధానిగా ఉంటుంది. రాష్ట్రం పచ్చగా ఉంటే గొడ్డల పార్టీ విషం కక్కుతుందని చంద్రబాబు గారు అయితే ఈ సందర్భంగా నిప్పులు జరిగారు. సో ఇక పోలవరం ప్రాజెక్టు పట్టాలెక్కించాం, అమరావతి పనులు పరుగులు పెట్టిస్తున్నాం, విశాఖ ఉక్కుకు ఊపిరందించాం, హంద్రీనీవా ప్రాజెక్టును 100 రోజుల్లో పూర్తి చేసి కుప్పానికి నీరందించాం. ఈ ఏడాది తిరుపతి జిల్లాలో కళ్యాణ్ డ్యాంకు కృష్ణా జలాలు తెచ్చి శ్రీశైలం, మల్లన్న, తిరుపతి వెంకన్నకు అనుసంధానం చేస్తాం. సూపర్ 6తో పాటు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలోని హామీలు నెరవేరుస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా 65,000 కోట్ల పింఛన్లు అందించాం. స్త్రీశక్తి ద్వారా 71 కోట్ల మందికి ఉచిత ప్రయాణం కల్పించాం. 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లిస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర, అర్చకులు, ఇమాం, మౌజుంలు ఇలా అందరికీ సంక్షేమం అందిస్తున్నాం. మెగా డిఎస్సితో 15,941 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. 5,757 మంది కానిస్టేబుళ్లను నియమించాం. ఈ ఏడాది మరో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఉద్యోగులకు 23 నెలల్లోనే 21,000 కోట్ల బకాయిలు చెల్లించాం. ఆడబిడ్డ నిధికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందుకే P4 అమలు చేస్తున్నామని చెప్పారు. ఇక అలాగే రాష్ట్ర పరిశుభ్రతకు కూడా చంద్రబాబు గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సిలార్ మిట్టల్ వంటి సంస్థలు వచ్చాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రీసర్వే ద్వారా భూమి వివాదాలకు చెక్ పెడుతున్నాం. తిరుపతిలో 50 ఏళ్లుగా ఉన్న సెట్టిపల్లి భూ వివాదాన్ని పరిష్కరించాం. గత పాలనలోని చెత్త, పరిసరాల్లోని చెత్త, మనుషుల్లోని చెత్త మొత్తం తీసేసి పరిశుభ్రమైన స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చాం. తొలిసారిగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. ప్రధాని మోదీ వికసిత భారత్ 2047 కోసం కృషి చేస్తుంటే ఇక్కడ స్వర్ణాంధ్ర 2047 కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఇరాన్లో యుద్ధంలో మామిడి, అరటి, రొయ్యల ధరలు పడిపోయాయి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. అయినా కూడా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో తక్కువ ద్రవ్యోల్బణం ఉంది మన దేశంలోనే. ఇది ప్రధాని మోదీ ఘనత. ఎల్నీనోతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. మనం ముందు చూపుతో ఆలోచించి ప్రకృతి సేద్యానికి వెళ్ళాలని పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. సో హెలికాప్టర్లో మేనిఫెస్టో చదువుకుంటూ వచ్చా, ఇచ్చిన హామీలు ఏమి అమలు చేశామో హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చానని, నిత్యం వాటిని గుర్తు చేసుకుంటానని చంద్రబాబు గారు చెప్పారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నానంటూ ఓం నమో వెంకటేశాయ అని ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు జై భారత్ అంటూ ప్రసంగాన్ని అయితే ముగించారు. మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించినటువంటి ఘనతల గురించి అయితే సగర్వంగా నిన్న వేదిక సాక్షిగా ప్రకటించారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం. మన ప్రయాణం భావితరాల కోసమే, అధికారం పంచుకోవడానికి కాదు, రాష్ట్ర బాధ్యతను మోసేందుకే. తిరుపతి విజయోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణం కౌన్సిలర్గానే ప్రారంభమైంది. జాతీయ నాయకత్వం పల్లెల నుంచే రావాలి. మహిళలు, యువత గ్రామస్థాయి నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి. సమాజంలో వ్యక్తిగత విశ్వాసాన్ని మేము తిరిగి నిర్మిస్తున్నాం. మన ప్రయాణం వచ్చే ఎన్నికల కోసం కాదు, వచ్చే తరాల కోసం, రాబోయే తరాలు గర్వపడేలాగా వ్యవస్థలను నిర్మించి అందించడం కోసమే ఈ కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యం అని మాట్లాడటం అయితే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము కలిసింది ప్రజా సంక్షేమం కోసమే తప్ప అధికారం కోసం కాదు అనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. ఏది ఏమైనా మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో గత చీకటి పాలనను చీల్చుకుంటూ గత ఏదైతే విధ్వంసాలు ఉన్నాయో ఆ విధ్వంసాలను అధిగమించి ఈరోజు వికాసం వైపు అయితే పరుగులు పెడుతుంది. రాబోయే 3 ఏళ్లలో మరిన్ని విజయాలు సాధించబోతుంది. అమరావతి, పోలవరం సహా అనేక గొప్ప విజయాలు సాధించడానికి ఇప్పటికే డెడ్ లైన్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు గారు చెప్పింది, ఈ కూటమి మరొకసారి అధికారంలోకి వస్తేనే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. మధ్యలో బ్రేక్ వేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత వస్తే అభివృద్ధి మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా 2 ఏళ్ల కూటమి పాలన పట్ల ప్రజలు మాత్రం సంతృప్తిగా ఉన్నారు అనేది నిన్న చంద్రబాబు గారి సభ చూసిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది.